ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జగిత్యాల మున్సిపల్ పరిధిలోని విద్యానగర్ మెప్మా హాల్ మున్సిపల్ కార్యాలయం మరియు లింగంపేట ప్రాంతాల్లో 21, 22, 30, 39, 13 వార్డుల వార్డు సభలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభల్లో వర్షాకాల సన్నద్ధత, ఘన వ్యర్థాల నిర్వహణ, జల్ సంచయ్, జల్ భాగీదారీ కార్యక్రమం, SIR మ్యాపింగ్, తాగునీటి సరఫరా, డ్రైనేజీల శుభ్రత, రోడ్లు మరియు వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలు, హరితహారం కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్, కౌన్సిలర్లు సిరికొండ పద్మసింగారావు, అరవలక్ష్మి, పెట్ట ధర్మరాజు, బొలుసాని శ్రీనివాస్, సిరికొండ వరలక్ష్మి, శ్రీనివాస్, మహిళా సంఘాల సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. డే బై డే అంటే వాళ్ళు చేస్తుంది సార్, వాళ్ళ రూట్స్ ఉంటాయి కదా. సో 1 డే సైడ్ మన ఏరియా, సెకండ్ డే మన ఇంకో ఏరియాకి వెళ్తారు సార్. వస్తుంది సార్, దాంట్లో ఏం ప్రాబ్లం అనేది ఏం లేదు మాకు సార్. అదొకటైతే మాకు చేస్తారు. ఇంకొక మనకు జాంబాగ్ ఏరియా సార్ బాగా ఇబ్బంది సార్. ప్లీజ్ అది నోట్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్రజాపాలన జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి అన్ని విధాలా తెలిసేటట్టు ప్రజల కొరకు న్యాయం చేయాలి. గెలిచిన ప్రజల కొరకు అయితే పాటుపడేది సార్. ఒకటి వాటర్ అయితే మా ఏరియాలో ఎప్పటి వాటర్ వస్తుంది, నల్ల నీళ్ళు, అది డ్రింకింగ్ వాటర్, అదో ప్రాబ్లం ఉంది. అది ఒక్కసారి దాదాపు 7 సంవత్సరాలు మేము వాటర్ వస్తున్నా ఎట్లా పట్టుబడ దాదాపు 100 వస్తాయి. వాళ్ళందరినీ నేను లెటర్ పెట్టి మున్సిపల్ ఎట్లా అనుకున్నా ఇక్కడ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించుకోవడం జరుగుతుంది. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన వార్డు సమస్యలు ఇక్కడ స్థానికంగా ఇక్కడ వార్డు కాబట్టి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ వార్డు సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్లు మీ సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరించే విధంగా కృషి చేస్తారు. ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధితో ముందుకు సాగుతుంది. అందులో భాగంగా వార్డు సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మన మున్సిపల్ తరఫున కూడా రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి కాలువల నిర్వహణ మరియు కాలువల నిర్వహణ, దోమల నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది. మీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే వర్షాకాలంలో ఎలాంటి వ్యాధి రాకుండా తడి చెట్లను, పొడి చెట్లను వేరు చేసి ఇవ్వడం, మన పక్కన ఉండే ఖాళీ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం, మరియు ఇంకొక వర్షాకాలంలో టెరెస్ పైన ఉన్న వాటర్ని ఇంకొక గుంటలో నిల్వ చేసుకోవడం ద్వారా నీటి సమస్య నుంచి తప్పించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మీరు కృషి చేయాలి. ఇంకా ఇలా అన్ని ఈ వర్షాకాలం రాబోయే వ్యాధుల నుంచి తప్పించుకోవడానికి పరిశుభ్రతను పాటిస్తూ మన మున్సిపాలిటీ మీ సహకారంతోనే మున్సిపాలిటీ ప్రజల సహకారం ఉంటేనే మున్సిపాలిటీ కూడా అన్ని చేయగలరని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈసారి ఆ ఎలినో సూపర్ ఎలినో వచ్చింది. అంటే మనకి రావాల్సినటువంటి వర్షం ఏంటంటే ఒక 17 జిల్లాల్లో మన రాష్ట్రంలో, దేశంలో ఉంటుంది, మన రాష్ట్రంలో 17 జిల్లాల్లో రావాల్సినటువంటి వర్షం కంటే దాదాపు 30% వరకు వర్షం తక్కువ పడేటువంటి అవకాశం ఉంది. ఇందులో ఇంకొక ప్రమాదం ఏంటంటే ఒకవేళ వర్షం పడితే ఒకే రోజు 40-50 సెంటీమీటర్ల వర్షం ఒక ప్లేస్ లో పడుతుంది. మనకి మామూలుగా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బాగా వర్షం పడితే ఒక 5 సెంటీమీటర్ 10 సెంటీమీటర్లు పడుతుంది. అలాంటిది 40-50 సెంటీమీటర్లు ఒకేసారి పడేటువంటి అవకాశం ఉంది ఇది వెళ్ళిన వల్ల.
సో పడితే ఒకేసారి పడితే లో లైన్ లో మన మున్సిపల్ ఏరియాస్ లో కొన్ని వార్డ్స్ లో వాటర్ నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. ఇళ్ళలో కూడా వాటర్ వస్తాయి చాలా చోట్ల. సో ఆ వర్షాకాలంలో ఈ లో లైన్ వాటర్ ఏదైతే ఉందో వాటిని ఐడెంటిఫై చేసుకోవడం కోసం, అదేవిధంగా ఒకవేళ మనకు వర్షాలు పడకుండా పరిస్థితి వస్తే ఈ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి, మన ప్రభుత్వ అవసరాల కోసం వాటర్ సప్లై చేయడానికి యాక్షన్ ప్లాన్ చేసుకోవడానికి, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడానికి కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 10-12 సంవత్సరాల నుంచి కూడా ఇండోర్ దేశవ్యాప్తంగా ఫస్ట్ క్లీన్ సిటీగా ఉంటుంది. సో అక్కడ అంత జనాభా ఉన్నటువంటి దానికి సాధ్యమైనప్పుడు మనం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. చేయడానికి మనందరం కూడా పబ్లిక్ అందరూ కూడా సహకరిస్తే, ఇప్పుడు సెగ్రిగేషన్ వేస్టేజ్ సెగ్రిగేషన్ చేసేటప్పుడు ఇంట్లోనే మనం 2 బాక్సెస్ సిస్టమ్ ఉండే, ఇంతకుముందు మనకు డ్రై అండ్ వెట్ అనేటువంటిది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లో డ్రై, వెట్ అండ్ శానిటరీ ప్లస్ ఏదైనా ఆరోగ్యానికి హానికరం కలిగించేటువంటి అంశాలు ఏవైతుందో అవి 4 రకాలుగా చెత్తను మనం డివిజన్ చేయాలి. దాంతో పాటుగా మున్సిపల్ వాళ్ళు తీసుకుపోయేటువంటి వెహికల్లో కూడా పార్టీషన్ చేయాల్సి ఉంటుంది. అంటే డ్రైకి ఒక బాక్స్ చేయాలి ఉన్న వెహికల్లోనే, వెట్కి ఒక బాక్స్, తర్వాత శానిటరీకి ఒక బాక్స్, హజార్డస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఒక బాక్స్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ సెగ్రిగేషన్ ఏదైతే చేస్తున్నామో మన చెత్తకు సంబంధించి డంప్ యార్డ్లో వెళ్ళిన తర్వాత ఆ డంప్ యార్డ్లో ఈ చెత్త అంతా కూడా దాన్ని డిస్పోజ్ చేయడానికి మెషినరీ కూడా పెట్టమని చెప్పడం జరిగింది. ఆ వచ్చేటువంటి చెత్త ఏదైతే ఉందో ఆ చెత్త ద్వారా కొంత బయో కంప్రెస్ చేసుకుంటాం. ఇప్పుడు కొన్ని చోట్ల ఎలక్ట్రిసిటీ కూడా ఉత్పత్తి చేస్తున్నారు చెత్త ద్వారా. కాబట్టి ఆ సందర్భంగా ఇవన్నీ చేయాలంటే కూడా మనకు మీ ప్రజల నుంచి సహకారం ఉంటేనే ఈ శానిటేషన్ ఏదైతే ఉందో శానిటైజ్ మేనేజ్మెంట్ సక్సెస్ అయింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి మన జగిత్యాలని బెస్ట్ మున్సిపాలిటీగా చేయడానికి